రైట్ మహిళల టీ20 ప్రపంచ కప్ లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. బర్మింగ్హామ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. భారత పురుషుల జట్టు మాదిరే మహిళల టీం కూడా కొన్నేళ్లుగా పాక్ పై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆ జోరును కొనసాగిస్తూ దాయాది జట్టును మట్టి కరిపించి ప్రపంచ కప్ వేటను ఘనంగా ఆరంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మహిళల టీ20 ప్రపంచ కప్ మొదలై 2 రోజులు గడిచిపోగా భారత జట్టు 3వ రోజు తన తొలి పోరుకు సిద్ధమైంది. హర్మన్ప్రీత్ సేన గ్రూప్ 1 మ్యాచ్ లో పాకిస్తాన్ ఢీకొనబోతోంది. ప్రత్యర్థికి కూడా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. గతేడాది వన్డే ప్రపంచ కప్ సాధించి ఊపు మీదున్న ఇండియా అదే జోరులో టీ20 కప్ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్న భారత్ ఘన విజయంతో టోర్నీని ఆరంభించాలని పట్టుదలతో ఉంది. ఇక ఒకప్పటితో పోలిస్తే భారత మహిళల జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. స్మృతి మంధన, షెఫాలి వర్మ రూపంలో దూకుడైన ఓపెనర్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత జమీమా కావచ్చు, హర్మన్ప్రీత్ లాంటి అనుభవజ్ఞులు అండ కూడా మనకు కనిపిస్తోంది. భారతీ ఫుల్మాలి రూపంలో జట్టుకు కొత్త హిట్టర్ కూడా దొరికింది. ఇక ఆమెకు తోడు రిచా ఘోష్ కూడా జట్టుకు మెరుపు ముగింపునివ్వగల ఒక బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇక దీప్తి శర్మ బ్యాట్తో బంతితో కూడా కీలక పాత్ర పోషించగలదామె. తెలుగు అమ్మాయి శ్రీచరణి, శ్రేయాంక పాటిల్ రూపంలో స్పిన్ బౌలింగ్ అయితే బలంగా కనిపిస్తోంది. పేస్ విభాగంలోనే కొంత అనుభవం కొరవడినట్టుగా తెలుస్తోంది. ఇక రేణుకా సింగ్ మీద ఎక్కువగా ఆశలైతే కనిపిస్తున్నాయి. క్రాంతి గౌడ్, నందిని శర్మకు అంతర్జాతీయ క్రికెట్ అనుభవం కాస్త తక్కువగా ఉంది. ఇక పిచ్ స్పిన్ కు సహకరిస్తుందంటే శ్రేయాంకను, పేస్ కు అనుకూలం అంటే కనుక నందిని శర్మను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక పాక్ జట్టును ఓడించడం హర్మన్ప్రీత్ సేనకు పెద్ద కష్టమేం కాకపోవచ్చు. స్పిన్ బలంగా ఉన్న పాక్ అందుకు తగ్గ పిచ్ అయితే గట్టి పోటీ ఇస్తోంది. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ పిచ్ పై ఆ జట్టుకు కష్టమే అని చెప్పొచ్చు. ఇక కెప్టెన్ ఫాతిమా సనా నుంచి ఆ జట్టు ఆల్రౌండర్ మెలుపు ఆశిస్తోంది. బ్యాటింగ్లో ముబీనా అలీ, ఆలియా రియాజ్ ఆ జట్టుకు కీలకంగా ఉన్నారు. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు 16 టీ20 మ్యాచ్లు జరిగాయి. అందులో భారత మహిళల జట్టు 13 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ రోజు మహిళా టీ20లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగబోతుంది. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ జగన్నాథ్ దాస్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ జగన్నాథ్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సాధారణంగా ఎక్కువగా పాకిస్తాన్ కి గెలిచే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు, ఎందుకంటే మన ఇండియా టీం మీద మనకు అంత నమ్మకం ఉంది కాబట్టి. ఈ రోజు మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? బర్మింగ్హామ్ లో జరగబోయే మ్యాచ్ ఇది మ్యాచ్ అంటే ఇండియా పాకిస్తాన్ ఏ మ్యాచ్ అవని, హాకీ కానీ, ఉమెన్స్ క్రికెట్ అవని, ఫుట్బాల్ అని ఎప్పుడైనా ఒక రైవల్రీని ఉంటుంది ఒకటి. సో పాకిస్తాన్ దాన్ని ఆడితే ఒక ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్స్ట్రా టెన్షన్ వస్తుంది, ఎక్స్ట్రా ప్రెషర్ వస్తుంది. బికాస్ పాకిస్తాన్ ఇండియా జట్టు మ్యాచ్ అంటే అందరూ ఒకటి చూస్తారు ఏంటవుతుంది ఈ మ్యాచ్ అని. ఈ బర్మింగ్హామ్ లో అయితే మీకు మాక్సిమం పాకిస్తాన్ సపోర్టర్స్ ఉంటారు, ఇండియన్ సపోర్టర్స్ ఉంటారు. సో ఈ పాకిస్తాన్ సపోర్టర్స్ కూడా చాలా ఎక్కువ దీనిగా వస్తారు. మన ఇండియన్ సపోర్టర్స్ తక్కువ ఉంటారు, కొంచెం ముందు తక్కువ ఉండొచ్చు. బికాస్ బర్మింగ్హామ్ అంటే పాకిస్తాన్ సపోర్టర్స్ ఎక్కువ ఉంటుంది. బట్ మనకి ఏంటంటే కాన్ఫిడెన్స్ అంటే ఇప్పటిదాకా 13 మ్యాచ్ గెలిచాం పాకిస్తాన్ తోనే. బట్ ఈ మ్యాచ్ ఎప్పుడు ఎలా అవుతుందో మనం చెప్పలేం. 2020 ఎస్పెషల్లీ ఒక్క ఓవర్ డిసైడ్ చేస్తుంది మ్యాచ్, ఒక డ్రాప్ క్యాచ్ డిసైడ్ చేస్తుంది, ఒక స్పెల్ డిసైడ్ అవుతుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉమెన్స్ క్రికెట్ మొదటి మ్యాచ్ చాలా క్లోజ్ గా ఉంటుంది. 3 వంతులు గెలవచ్చు. ప్రతి 20 ఓవర్స్ లో ఎప్పుడన్నా ఫస్ట్ 6 ఓవర్స్ చాలా ఇంపార్టెంట్. ఇటు సైడ్ అవ్వచ్చు, అటు సైడ్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఇండియా వరల్డ్ కప్ వన్డే గెలిచిన తర్వాత ఫస్ట్ మన గువాహటిలో గెలిచిన తర్వాత మళ్ళీ ఆడుతున్నాం పాకిస్తాన్ తోని. సో డెఫినెట్లీ ఫస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఆడుతున్నాం, అది పెద్ద ప్రెషర్ ఉంటుంది మన రెండు టీమ్ కి. బట్ అడ్వాంటేజ్ ఇండియా. ఈ పిచ్ దేనికి అనుకూలం అనుకోవచ్చు జగన్నాథ్ గారు? మనకు ఇంగ్లాండ్ లో కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం, పిచ్ కొన్ని స్వింగ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ క్లౌడ్ ఉంటే, కొంచెం వాతావరణం కొంచెం వాన పడుతూ లేకపోతే మీద మేఘాలు ఉంటే బాల్ స్వింగ్ అవుతుంది. అది ఇంగ్లాండ్ వెదర్ అది. బట్ కొంచెం డ్రై వెదర్ ఉంటే స్పిన్ కొంచెం ఇది ఉన్నది. సో మన ఆ దీంట్లో చూసా అంటే మన ఇండియా స్పిన్ అటాక్ లో మంచి
వెల్ ఆల్రౌండ్ అటాక్ ఉన్నది. మనకి చూసుకోండి దీప్తి శర్మ లాస్ట్ ఓడిఐ టోర్నమెంట్ చూస్తే మ్యాన్ ఆఫ్ ద ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయింది. బికాస్ ఆయన ఆ అమ్మాయి ఆఫ్ స్పిన్ బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ లో. బట్ స్పిన్నర్ సీచరిని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ లో చాలా అందరికి ఇంప్రెస్ చేసింది. అంటే ఆ బాల్ చాలా మంచి ఆర్ట్ నుంచి వస్తుంది, వికెట్ బౌలింగ్ చేస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకుంటారా, ఎక్స్ట్రా పేస్ బౌలర్ తీసుకుంటారా? మార్నింగ్ టాస్ మనకు తెలుస్తుంది. అంటే ఆ వెదర్ బట్టి, వెదర్ ఇన్ కేస్ మనకి కొంచెం మేఘాలు ఉంటాయంటే ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ తీసుకుంటారు. స్పిన్ అంటే కొంచెం మంచి వెదర్ అంటే ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకుంటారు. ఆ శ్రీలంక పటేల్ ఆడుతుంది అయితే ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్. సో మనకి తెలియదు. బట్ ఇండియా చూస్తే పాకిస్తాన్ లో పెద్ద సెట్ బ్యాక్ అంటే ఫతిమా సేనా ఈజ్ ది ఫేస్ ఆఫ్ ది పాకిస్తాన్ క్రికెట్ అంటారు అందరూ. అంటే షీఈ్ అ వెరీ ఎక్సైటింగ్ క్రికెటర్. నిన్న రైట్ నీలో ఇంజురీ అయిపోయింది. అది ఫిట్ అవుతుందో లేదో అది చాలా ఇంపార్టెంట్. ఫతిమా సీనా మనకి అనుకోవచ్చు, మన హర్మన్ ప్రీత్ కౌర్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి ఫతిమా సానా కూడా అంత ఇంపార్టెంట్ పాకిస్తాన్ కి. అది ఫిట్ అయిందంటే పాకిస్తాన్ కొంచెం ఫైట్ ఇస్తుంది. మనం ఈ వరల్డ్ కప్ లో మనం ఏ టీమ్ స్ట్రాంగ్, ఏ టీమ్ వీక్ మనం అనుకోవచ్చు. వన్ ల్యాబ్స్ ఒక్క తప్పు చేసామంటే మ్యాచ్ ఇట్టు అవ్వచ్చు. అవును, మనకి ఇక్కడ స్పిన్ విభాగం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఫేస్ విభాగంలో మాత్రం కాస్త వీక్ గా ఉంది టీం అనేది వినిపిస్తుంది అనుకోవచ్చు అంటారా? లేదమ్మా, మీరు చూసినంటే అరుణధతి రెడ్డి అది కూడా మన హైదరాబాద్ అమ్మాయి. ఆ అమ్మాయి T20 స్పెషలిస్ట్. T20లో పేస్ ఎక్కువ ఉండకూడదు, వేరియేషన్ అంటారు. స్లో డెలివరీ, యార్కర్ అన్ని వేస్తుంది అనమాట. సో షీఈ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అసెట్. రెన్నుక ఉన్నది, బట్ ఈ అమ్మాయి కూడా మంచిగా ఇంప్రెస్ చేస్తుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఈ ఫాస్ట్ బౌలరు ఆ రెండో ఫాస్ట్ బౌలర్ కన్నా మన క్రాంతి గౌడ్ కన్నా ముందు ప్రిఫర్ చేస్తాయి. ఎందుకంటే అరుణధతి T20 స్పెషలిస్ట్. ఆ బౌలింగ్ లో వేరియేషన్ ఉంటుంది, దాంతో కొంచెం ఫాస్ట్ ఉంటుంది, కొంచెం మంచి మూవ్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్లోవర్ డెలివరీస్ చాలా మంచిగా వేస్తుంది. డెత్ ఓవర్స్ అంటారే 18-19 ఓవర్లో చాలా బాగా వేస్తుంది. సో అరుణధతి మన పేస్ బౌలర్లో మంచిగా ఉన్నది, అంటే అంత ఇది లేదు. బట్ ఒకటేంటంటే మనకి ఈ రన్అప్ సిరీస్ లో మనం బాగా చేయలేదు. అది ఒకటే మన పెద్ద, అంటే ఆ కాన్ఫిడెన్స్ రన్ లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ తో సిరీస్ ఓడిపోయాం, సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయాం, బ్యాటింగ్ కూడా అంత కన్సిస్టెంట్ లేదు. జెర్మియా రోడ్రిగ్స్ 2-3 మ్యాచ్లు ఆడింది. బట్ మనం ఓపెనర్స్ ఇద్దరు ఆ ఫామ్ లేడు. ఇండియాలో ఎలా ఉండేను, సైఫ్ అలీ లాస్ట్ మినిట్ లో ఫైనల్లో ఆడింది, సెమీఫైనల్ ఆడింది, మంచి ఫామ్ తెచ్చుకుంది. వాళ్ళ ఇద్దరు ఫామ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. లేదంటే స్మృతి మందన ఫామ్, సైఫ్ అలీ వర్మ ఇద్దరు మన ఉన్న పాత ఫామ్ లేదు. సో ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మరి భర్తీ ఫుల్మాలి అని చెప్పి ఒక అమ్మాయి బాగా ఆడుతుంది, అది కూడా మన ఎక్స్పీరియన్స్ సపోర్ట్. బట్ ఏం చేయాలి ఇక్కడ అంటే ఎక్స్పీరియన్స్ కావాలమ్మా. ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ మ్యాచ్ అయినా పాకిస్తాన్ అగేన్స్ట్ వచ్చే కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఏ టీమ్ తో హ్యాండిల్ ప్రెషర్ ఎక్కువ చేస్తే, అదే మన ఇప్పటిదాకా క్రౌడ్ హౌస్ఫుల్ కాలేదు మొత్తం 4 మ్యాచ్లు ఇంగ్లాండ్ లో. బట్ ఈ మ్యాచ్ లో మించినట్టు ఫుల్ ఉంటుంది. అక్కడ పాకిస్తాన్ సపోర్టర్స్ ఉంటారు, అక్కడ ఇండియన్ సపోర్టర్స్ ఉంటారు. సో వాళ్ళు పెద్ద ప్రెషర్ తెస్తారు, టీవీ ప్రెషర్ కాదు, వాళ్ళే ఆ క్రౌడ్ పెద్ద ప్రెషర్. అక్కడ మన చాలా ఇంపార్టెంట్ మన ఈ కొత్త అమ్మాయి ఏమన్నా ఆడితే చాలా ఇంపార్టెంట్. టక్కింగ్ ప్లేయర్స్ వచ్చి ఆ అమ్మాయి దీన్ని ఉండాలి, ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. మన పాకిస్తాన్ తో ఆడుతాం, అది కూడా కాదు, మనం విన్నింగ్ స్టార్ట్ కావాలి. ఏ వరల్డ్ కప్ అయినా విన్నింగ్ స్టార్ట్ చాలా ఇంపార్టెంట్ ఏ టీమ్ కినా. ఎస్, సో ఈ మ్యాచ్ మనం ఉన్నటువంటి జట్టుని చూసిన తర్వాత ఒకవేళ పాక్ స్ట్రాంగ్ పోటీ ఇచ్చినప్పటికీ కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చుగా తొలి మ్యాచ్. అనుకోవచ్చు, మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది, మనకి ఇన్ని మ్యాచెస్ గెలిచాం. ఒకటేనంటే రన్అప్ కొంచెం బాగోలేదు, కొంచెం కాన్ఫిడెన్స్ లేదు. బట్ ఈ పాకిస్తాన్ మ్యాచ్ అగేన్స్ట్ వీక్ టీమ్, అదే మనం సౌత్ ఆఫ్రికా కానీ ఆస్ట్రేలియా కానీ కొంచెం కష్టం ఉండేది. అంటే వాళ్ళు మంచి స్ట్రాంగర్ టీం. పాకిస్తాన్ తోని మన రికార్డు కూడా మంచిగా ఉన్నది. మొత్తం 2-3 మ్యాచ్లు ఓడిపోయా కానీ తగినంత ఎప్పుడు మనం గెలిచాం. బట్ ఈ మ్యాచ్ లో మన ఫామ్ తెచ్చుకోవాలి, పాకిస్తాన్ తో గెలవాలి, 3 పాయింట్లు తెచ్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఆ విషయంలో. అందుకే టాస్ గెలిస్తే మొదట 6 ఓవర్లు చాలా ఇంపార్టెంట్. ఏం లేదు, మనకి ఫాస్ట్ బౌలింగ్ కూడా మంచిగా ఉన్నది. రేణుకున్నది, అరుణధతి రెడ్డి ఉన్నది, అది మంచిగా నాకు T20 రికార్డ్ చాలా మంచిది ఉన్నది. సో
ఇక్కడ ఏం చూసుకోవాలంటే మనం చాలా ప్రెషర్ కి హ్యాండిల్ చేసి నార్మల్ గేమ్ ఆడాలి. ఆడితే మనం డెఫినెట్లీ గెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ జగన్నాథ్ దాస్ గారు. థ్యాంక్ యూ.